ఈ నెల్లూరు యాసతో మీకు ఇంత ఫేమ్ ఎలా వచ్చింది? అసలు ఏంటి మాది పుట్టింది నెల్లూరు కదండి. నెల్లూరు కాబట్టి నెల్లూరు యాస మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన భూమి మీద పడ్డప్పుడు, ఆ గడ్డ మీద పడ్డప్పుడు ఆ భాషే వస్తుంది. అనుకోకుండా హైదరాబాద్ వచ్చినాం, అనుకోకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినాం. సో ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఉన్న టాలెంట్ కానీ, పౌరాళిక సంబంధించి పద్యాలు కానీ, సంస్కృత పద్యాలు కానీ, ఇవన్నీ బాగా అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. బాగా అలవాటు అనమాట. అట్లా మామూలుగా ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, సో ఇలాంటి ఇదంతా బాగా ఇష్టం అనమాట నాకు. అట్ట కదా అలవాటు అయిపోయి ఇండస్ట్రీకి వచ్చిందే. లేకపోతే యాడ సీత ఉండేదో, యాడ పుల్లు ఉండేదో. అసలు మీకు ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు ఏ సినిమాలో మీరు యాక్ట్ చేశారు? ఫస్ట్ సినిమా ఏది? నాకు ఫస్ట్ సినిమా బోయపాటి గారి మూవీలో జై జానకి నాయక్ అనే సినిమా తీశారండి. సో అక్కడ నాకు ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. పాపం సార్ ఇచ్చారు. అది కదా ఇప్పుడు మెయిన్ పాయింట్. పాపమా నేను ఫస్ట్ అకౌంటెంట్గా జాబ్ చేస్తా ఉంటే ఒక అమాయకమైన పేరుతో పోతున్నాయి. నేను ఇంకా డైరెక్టర్ అంటే బోయపాటి గారు అంటే బోయపాటి గారితో అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో మళ్ళీ మాట్లాడిస్తారా అని చెప్పి అనుకున్నా. లేదమ్మా సారే పిలుస్తున్నారు, సారు ప్రతి ఒక్కరిని కలుస్తారు అని చెప్పేసానే. ఇంకా సరేలే అని చెప్పేసి అడిగిపోయిన తర్వాత ఏమో అంత పెద్ద డైరెక్టర్ మనతో మాట్లాడడం నిజంగా గ్రేట్ కదా అని చెప్పి అవును అడిగిలంగా నమస్తే పెడుతున్నాయి. అవును చూసి నమస్తే అమ్మా అని చెప్పేసానే. అవును ఎక్కడ అయ్యింది అని అడిగింది సారు. సరే ఇట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాను. సరే అమ్మా ఏదైనా యాక్టింగ్ డైలాగ్ ఏదైనా చెప్తావా అని అంటే దానవీర స్వర్గంలో ఏమంటివి చెప్తే నేను సీనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తే ఆయన చూసి అవునా అయిపోయిందా అన్నాడు. అయిపోయింది సార్ అని చెప్పిన క్లాప్స్ కొట్టా. బాగా చెప్పినవమ్మా అని చెప్పేసానే. సరే నువ్వు వెళ్ళు, నేను మా వాళ్ళకి చెప్తానా మీకు ఆ సీన్ వచ్చినప్పుడు నేను పిలుస్తారు, కాల్ చేస్తారు అని చెప్పా. సరే సార్ నమస్కారం సార్ అంటే సరే అమ్మ జాగ్రత్తగా పో అని చెప్పిండు. ఇంక అంతే. తర్వాత పాపం అనుకున్న టైంకి 10-15 రోజులకో 20 రోజులకో వచ్చింది కాల్ వచ్చింది. పలాని లెక్చరర్ క్యారెక్టర్ ఉంది చేస్తారా మీరు అని అంటే చేస్తానండి అని చెప్పిన. అట్లా వచ్చిందండి అవకాశం. ఆబ్వియస్లీ ఇంకా మనం లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ మూవీ కో డైరెక్టర్లు వీళ్ళు చెప్తా ఉంటారు కదండి, మేనేజర్లు పలానా సినిమాలపై ఎవరో ఒక అమ్మాయి చేస్తుందని. సో అట్లా చాలామంది కో డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ బాగా రికమెండేషన్ చేశారు పాపం. మంచిగానే అంటే నిస్వార్థంగా చేసినారండి. అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ ఏమి ఆశించకుండా చెప్పారు, ప్రమోట్ చేశారు. ఇప్పటి వరకు చాలా ఒక 26-25 పైనే 26-27 పైనే చేసినానండి. 10 సంవత్సరాలు అవుతుందండి. దాదాపు 10 సంవత్సరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.